హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్లోని క్లాసిక్ 350 హై అండ్ మోడల్కి సంబంధించినటువంటి రైడ్ రివ్యూ, అలాగే స్పెసిఫికేషన్, ఆన్ రోడ్ ప్రైస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. ఇది న్యూ వేరియంట్ 2025 మోడల్. నేను ఈ వీడియోని ఒంగోలులోని రాయల్ ఎన్ఫీల్డ్ లేఖన ఆటోమేటివ్ షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మంగమూరు సిగ్నల్స్ దగ్గర నుంచి ఓల్డ్ బైపాస్లో మనం నెల్లూరు వైపు వెళ్తూ ఉన్నప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ 2025 ఆల్ న్యూ వేరియంట్స్, ఆల్ కలర్స్, ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కనుక ఒంగోలుకి నియర్ బై కనుక ఉంటే సో లేఖన ఆటోమేటివ్స్కి అయితే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఈ మోడల్స్ అని చూడగలరు. అలాగే షోరూమ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ అయ్యి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలరు. ఇక లేట్ చేయకుండా మనం వీడియో అయితే చూద్దాం. ఫస్ట్ కమింగ్ టు ద ఇంజన్, చూడటానికి అయితే రాక్ సాలిడ్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇది మనకి 170 mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక దీంట్లో మనకి సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 349cc, మాక్సిమం 20.2 bhp ఆఫ్ పవర్, 27 Nm టార్క్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి ఆఫర్ చేస్తున్నారు. హీల్ అండ్ టో షిఫ్టర్తో ప్రొవైడ్ చేస్తున్నారు. కిక్ రాడ్ అయితే ఉండదు, సెల్ఫ్ స్టార్ట్ తోటే వర్క్ అవుతుంది. అలాగే మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ గురించి ఇంకా క్లియర్ గా రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇన్స్టెంట్ గా ఆ పుల్ ఎలా ఉందనే దాని గురించి, గేర్స్ యొక్క ట్రాన్స్మిషన్ స్మూత్ గా ఉందా లేదా అనే దాని గురించి, పర్ఫార్మెన్స్ గురించి నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. అండ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా మనం అక్కడ చూద్దాము. సో విన్నారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ నోట్ అండ్ ఎగ్జాస్ట్ నోట్ ఎలా అనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక రాయల్ ఎన్ఫీల్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100 years లెగసీ అండి. సో మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒకలాంటి రెస్పెక్ట్ ఉంటుంది ఈ వెహికల్ మీద. సో దీన్ని 2024, 2025 లైనప్లో చాలా కలర్స్ తోటి చాలా కొత్తగా ప్రజెంట్ చేశారు. ఇంకా దీనికి సంబంధించినటువంటి చాలా విషయాల గురించి చూసే ముందుగా క్లాసిక్ 350 ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2,30,000 రూపాయల దాకా పడుతుంది. ఇది క్రోమ్ ఎమరాల్డ్ గ్రీన్ టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. దీనికి మనకి రోడ్ ట్యాక్స్ వచ్చేసరికి 12% అంటే అప్రాక్సిమేట్లీ ఒక 27,000 రూపీస్. అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక 15,000 రూపాయలు, రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఒక 1,000 రూపాయలు. మొత్తం కలుపుకున్న ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,74,000 రూపాయల దాకా పడుతుంది. ఇంకా మీరు దీనికి వారంటీ కనుక తీసుకున్నట్లయితే 5 years పాటు 3,500 రూపాయలు పెట్టి వారంటీ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ప్రకారం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సో కంపెనీ భరిస్తుంది. ఇంకా మీకు అడిషనల్గా RSA కూడా ఉంటుంది, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అని చెప్పి అది 1,500 ఉంటుంది. అది మీకు ఆప్షనల్. సో మీరు ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. నౌ కమింగ్ టు ద రివ్యూ, ఫ్యూయల్ ట్యాంక్ మీద క్రోమ్ ఫినిషింగ్ మీద రీఫ్రెషింగ్ రాయల్ బ్యాడ్జింగ్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కదా. సో నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ యొక్క డిజైన్ అండ్ పెయింట్ స్కీమ్ కి. అలాగే క్లాసిక్ 350 అనేటువంటి పోర్షన్ కూడా ఇప్పుడు మనకి స్టీల్లోకి తీసుకొచ్చేసారు కాబట్టి ఆ క్రోమ్ స్టీల్ ఫినిషింగ్ లోకి చూడటానికి ఇంకా ఎన్హాన్స్గా ఉంది. సో మొత్తం బిల్డ్ క్వాలిటీ మిమ్మల్ని అయితే ఇంప్రెస్ చేస్తుంది. రాక్ సాలిడ్ 195 kS ఉంటుంది అనమాట, కాంప్రమైజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెమీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ మీకు వచ్చేసరికి ఒక డిజిటల్ కన్సోల్ కనిపిస్తుంది కదా, దాంట్లో బిల్ట్ విత్ గూగుల్ అని కనిపిస్తూ ఉంది. అంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ చూసుకోవచ్చు. ఫోన్ అనేది బ్లూటూత్ తో కనెక్ట్ అయిన తర్వాత హెల్మెట్ వేర్ సింబల్ కనిపిస్తూ ఉంది. అలాగే మనకి టైం కనిపిస్తూ ఉంది. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ యాజ్ యూజువల్ గా మనం అయితే చూసుకోవచ్చు. ఇక ఒక చిన్న డిజిటల్ కన్సోల్ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది. ఎకో గేర్ అని చెప్పి మనకి కనిపిస్తున్న పోర్షన్ లో గేర్ కనిపిస్తూ ఉంటుంది, గేర్ పొజిషనింగ్. అలాగే మనకి ఎకోలో నడుపుతున్నాం లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే ట్రిప్ కూడా కనిపిస్తుంది. యాజ్ యూజువల్ స్పీడోమీటర్ మీకైతే నీడిల్స్ లో ప్రొవైడ్ చేశారు. వెరీ క్లాసిక్, లిమిటెడ్ ఫీచర్స్ అండ్ చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది. ఇక మనకి హ్యాండిల్ బార్ అయితే చూసుకోవచ్చు, ఒక కూల్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. సో రైడ్ చేసేటప్పుడు హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ ఎలా ఉందని దాని గురించి మాట్లాడతాను. స్విచెస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి చాలా క్లాసిక్ స్విచెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్ ఉన్నాయి. అలాగే మనకి Type-C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది కాబట్టి వెరీ కూల్ అని చెప్పొచ్చు. ఇక హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్ప్లిట్ LED ఆఫర్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ మెటిఆర్ కావచ్చు, మనకి క్లాసిక్ లో 2024, 2025 లైనప్ లో ఈ కొత్త LED సిస్టమ్ తీసుకొచ్చారు, చాలా బాగుంది. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్ లో మీకు ఆల్మోస్ట్ అంతా LEDనే ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇవి హజార్ లైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాగీ కండిషన్ లో మీరు రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ యొక్క విజిబిలిటీ బాగుంటుంది. సేఫ్టీ పరంగా కూడా ది గుడ్ అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే మనకి రౌండ్ LED టైల్ ల్యాంప్ కనిపిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ నుంచి చాలా మంచిగా కనిపిస్తుంది. నౌ కమింగ్ టు ద సీటింగ్ పోస్చర్, సీట్ హైట్ వచ్చేసరికి 805 mm. సో 5.5, 5.6 ఉండే వాళ్ళుగా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లేడీస్ కాస్త హైట్ తక్కువ ఉండే వాళ్ళకైనా సరే నో ప్రాబ్లం, చక్కగా కూర్చోవచ్చు.
పిలియన్ కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినా సరే బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యామిలీ మీతో పాటు ట్రావెల్ చేయగలిగినటువంటి బెస్ట్ కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట. రైడర్ సీట్ యాజ్ యూజువల్ చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంది. హిప్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేనైతే రైడ్ చేస్తూ మాట్లాడతాను సీట్ కంఫర్ట్ ఎలా ఉందనే దాని గురించి ఇంకా క్లియర్గా. నౌ కమింగ్ టు ద టైర్స్ అండ్ వీల్స్. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే ఉంటాయి. స్పోక్ వీల్స్ అలాగే అలాయ్ వీల్స్ అనమాట. స్పోక్ వీల్స్లో ఆల్మోస్ట్ మీకు ట్యూబ్ టైర్స్ వస్తాయి. అలాయ్ వీల్స్లో వచ్చేసరికి మీకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 100/90 నుంచి వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ బ్రేకింగ్ వైజ్ చూసుకున్నట్లయితే ఇది మనకి డ్యూయల్ ఛానల్ బ్రేకింగ్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్లో 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అండ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోటి ఇది బెస్ట్ సస్పెన్షన్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ ఎలా ఉందనేది నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను. కమింగ్ టు ద బ్యాక్ వీల్. సో బ్యాక్ సైడ్ 120/80 90 నుంచి వీల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇది మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి ఇంత వెయిట్ తోటి ఈ వెహికల్ని మనం బ్రేక్ కొట్టినప్పుడు ప్రాపర్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చక్కగా వెహికల్ అయితే ఆగిపోతుంది. అండ్ రైడ్ చేస్తూ మాట్లాడతాను బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ ఎలా ఉందనే దాని గురించి కూడా. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫిమేల్ ఫుట్ రెస్ట్ కనిపిస్తుంది. శారీ గార్డ్ కూడా సాలిడ్ గా కనిపిస్తుంది. అలాగే మనకి 6 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ ఎమల్యూషన్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. చాలా మంచి సస్పెన్షన్, హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట. సో వెల్ కుషనింగ్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం దాని గురించి కూడా. అండ్ ఫైనల్లీ రైడ్ చేయబోయే ముందు కలర్స్ చూసుకున్నట్లయితే జోధ్పూర్ బ్లూ, అలాగే మద్రాస్ రెడ్, కమాండ్ శాండ్, మెడాలియన్ బ్రాంజ్ ఉంటుంది. అలాగే స్టెల్త్ బ్లాక్, గన్ గ్రే, ఫైనల్లీ మనకి ఎమరాల్డ్ గ్రీన్ క్రోమ్ ఫినిషింగ్తో కూడినటువంటి మోడల్ అనమాట మనం రివ్యూ చేస్తున్నది. దట్స్ వై పీపుల్ లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ పర్చేస్ ఇట్ అనమాట. మీ ఇంట్లో మీ ఫాదర్ ఉన్నారు అనుకోండి, మీ ఫాదర్ వాడితే ఆటోమేటిక్గా మీకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ మీరు వాడితే మీ కొడుకు కూడా సజెస్ట్ చేస్తారు. అలాంటి ఒక మంచి ఫీల్ తోటి ఈ వెహికల్ అయితే మాత్రం తరతరాలు చెప్పుకోదగ్గటువంటి ఆ బిల్డ్ క్వాలిటీ తోటి అండ్ ఆ ట్రస్టింగ్ తోటి ముందుకు వస్తుంది. కమింగ్ టు ద ఇంజన్ పర్ఫార్మెన్స్, సీరియస్లీ గైస్ నాకైతే మాత్రం వెహికల్ 195 kg వెయిట్ ఉంది. మాన్యువల్ చేసేటప్పుడు అనిపించింది కానీ రైడ్ చేసేటప్పుడు ఫీల్ ఎలా ఉందంటే ఎంత లైట్గా ఉంది వెహికల్, కాన్ఫిడెంట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నాకైతే మాత్రం ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఈ థ్రోటల్ ఇచ్చే కొద్ది ఇంకా వేయాలనిపిస్తుంది. ఇప్పుడు మీతోటి ఈ రివ్యూ షేర్ చేసుకోవడానికంటే ముందే ఈ వెహికల్ నేను చాలాసేపు రైడ్ చేశాను గైస్. నేను క్షుణ్ణంగా పరిశీలించిన ఏమైనా కాన్స్ ఫ్లాస్ దొరుకుతాయేమోనని. లిటరల్లీ నేనైతే ఫెయిల్ అయ్యాను, నాకేమీ కనిపించలేదన్నమాట. సో మనకి 20 bhp ఆఫ్ పవర్, 27 Nm ఆఫ్ టార్క్ ప్రాపర్గా అయితే మాత్రం సెటిల్డ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇన్స్టెంట్ పుల్ చాలా బాగుంది. ఎగ్జాస్ట్ నోట్ వింటుంటే ఇంకా రైడ్ చేయాలనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం నాకైతే మాత్రం వైబ్రేషన్స్ కూడా పెద్దగా అనిపించలేదు. చాలాసేపు రైడ్ చేశాను. ఇంజన్ యొక్క హీటింగ్ కూడా నాకు ఎక్కడ పెద్దగా అనిపించలేదు. మేబీ లాంగ్ రన్లో మీకైతే అనిపించొచ్చామో ఎయిర్ కూల్డ్ కాబట్టి. సో బట్ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అబ్సల్యూట్లీ చాలా బాగుంది. కమింగ్ టు ద గేర్ బాక్స్, సెకండ్ థర్డ్ గేర్స్ లిటిల్ కొంచెం సౌండ్ చేస్తున్నాయి. అదర్వైజ్ నాకైతే అక్కడ ఫ్రీగానే ఉంది. గేర్ బాక్స్ వైజ్ నో కంప్లైంట్స్. మేబీ ఏదైనా సర్వీసెస్లో వెళ్ళిపోతాయేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇక హ్యాండిల్ బార్ అయితే మాత్రం వెరీ సెటిల్డ్, చాలా చక్కగా కూర్చొని ప్రాపర్గా పట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కూడా ఆ సీట్ కంఫర్ట్ అండ్ హ్యాండిల్ బార్ వైజ్ అయితే మాత్రం పేరు పెట్టడానికి ఏం లేదు. సో లాంగ్ రైడ్స్కి అయితే నేను సజెస్ట్ చేయను, కానీ దానికోసం సపరేట్ క్రూజర్స్ అయితే మీరు తీసుకోండి. బట్ ఒక 200-300 కిలోమీటర్స్ లోపల రైడ్ చేసుకునే వాళ్ళకి అండ్ సిటీలో నడిపించుకునే వాళ్ళకి అండ్ డైలీ మీరు కమ్యూట్ చేయడానికి అయితే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అనమాట. ఫ్యామిలీకి అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ పైనుంచి వ్యూ చూస్తూ ఉన్నప్పుడు మనకి ఎమరాల్డ్ గ్రీన్ అయితే మాత్రం ఆ సన్లైట్ ఇంకా చాలా మంచిగా ఎలివేట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ హైవే మీద ఎంతసేపు చెక్ చేసినా మనకి ఆ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ ఫీల్ తెలియదని ఒక స్ట్రీట్లోకి అయితే వచ్చాను. లిటరల్లీ బ్రేక్స్ అయితే టెస్ట్ చేయడం జరిగింది. సో బ్రేక్స్ అయితే ప్రాపర్గా అప్లై అవుతున్నాయి. సో రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. పెద్ద డిస్క్ బ్రేక్లు ఉన్నాయి కాబట్టి మంచిగా అయితే మాత్రం ఆ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. ఎస్, ప్రాపర్ బ్రేకింగ్. ఫ్రంట్లో 300 mm డిస్క్ బ్రేక్ విత్ ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిబర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ 270mm డిస్క్ సింగిల్ పిస్టన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అలాగే లీనింగ్ మాన్యూర్ చేసుకునేటప్పుడు కూడా మీరైతే మాత్రం కొంచెం వెయిట్గా అనిపించవచ్చు లైట్గా నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇక సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్రేక్ కొట్టినప్పుడు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ అయితే చేస్తుంది. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ చెక్ చేస్తాను.
బ్యాక్ సైడ్ నుంచి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ అయితే ప్రాపర్ రెస్పాన్స్ అయితే ఉంది. సో మంచి సస్పెన్షన్ క్లాసిక్ 350లో చాలా మంచి సస్పెన్షన్ మీరు నోట్ చేస్తారు. ఇక వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే నేను చాలాసేపు రైడ్ చేశాను. డిఫరెంట్ ఆర్పిఎంలో ఎక్కువ స్పీడ్లో రైడ్ చేశాను. అల్ట్రా క్లాసిక్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నాకు ఎక్కడ వైబ్రేషన్స్ అనిపించలేదన్నమాట. సో ఇక ఈ వెహికల్ యొక్క సర్వీస్ గురించి చాలామంది భయపడుతూ ఉంటారు కదా. నేను అనుకుంటున్నాను పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంజిన్ ఆయిల్ యొక్క చేంజెస్ అనేవి ఎవ్రీ 10,000 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి, లేదనుకుంటే 1 ఇయర్కి వచ్చి ఒకసారి అనమాట. సో సర్వీస్ అయితే మాత్రం మైలేజ్ అయితే మాత్రం పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోతుందని నా ఒపీనియన్. సో మైలేజ్ సరికి 35 kmpl దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఈరోజు క్లాసిక్ 350 మీద నా ఒపీనియన్. సో ఇక్కడ దాకా చూసారంటే ఎంగేజ్ అయ్యి ఉంటారు. సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఉన్నారన్న ధైర్యంతో వీడియోస్ చేస్తున్నాను. మరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.